రైస్ మెంతి మజ్జిగ లేదా మజ్జిగ చారు అంటారండి దీన్ని. నేనైతే మరీ పలుచగా మజ్జిగ కాకుండా మరీ చిక్కగా పెరుగు కాకుండా చేసుకుని ఒక 2 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఇందులో వేసానండి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసాను. తగినంత ఉప్పు కూడా ఇందులోనే వేసానండి. లైట్గా పసుపు వేసాను. చూసారా ఇది. తర్వాత ఈలోపు నేనేం చేసుకున్నానంటే పోపు వేయించాను అన్నమాట అండి. పోపులో ఆవాలు, 2 మెంతులు, జీలకర్ర, తర్వాత కనిపిస్తున్నాయి కదా వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలునండి, ఒక్క చిటికెడు ఇంగువ కూడా వేసాను అన్నమాట అండి. వేసి ఏం చేశానంటే ఈ మెంతి మజ్జిగ లేదా మజ్జిగ చారులోకి ఈ పోపు రెడీ చేసుకున్నాను అన్నమాట అండి. ఈ పోపు ఇందులో కలిపేస్తున్నాను నేను. మెంతి మజ్జిగ రెడీ. చూసారా, మెంతి మజ్జిగ రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుందండి. చక్కగా అన్నాల్లోకి బాగుంటుంది.